హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. నేనైతే ఇప్పుడు ఊతప్పం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం అప్పుడప్పుడు ఇడ్లీలు చేసినప్పుడు కొంచెం ఇడ్లీ పిండి అయితే మిగిలిపోతుంది కదా! ఆ ఇడ్లీలు అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వేద్దాము అనంటే మళ్ళీ ఎవ్వరికీ సరిపోవు అనేసి అయితే మనకు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా మంచిగా ఊతప్పంలాగా వేసి ఇచ్చామనుకోండి టేస్ట్ రోజు ఇడ్లీ అని కాకుండా వెరైటీగా తిన్నట్టు ఉంటుంది. మనకు ఆ పిండి మిగిలిపోవడం వల్ల మనం వేస్ట్ కాలేదు అనే ఫీలింగ్ ఇట్లా ఉంటుంది కదా! మనకి ఇట్లా కొద్దిగా మిగిలినప్పుడు ఇందులో కొంచెం వాటర్, ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం సన్నగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇచ్చేటట్టయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవద్దండి. ఇలాగ మంచిగా కొంచెం వాటర్ మనకు సరిపడా వాటర్ అయితే వేసుకొని ఇట్లా కలుపుకొని ఇట్లా ఒక కడాయి తీసుకొని తగినంత నూనె వేసుకొని ఇట్లా ఊతప్పంలాగా వేసుకొని దానిపైన ఆనియన్స్ వేసి సన్నటి మంట మీద కాల్చుకొని 2 సైడ్లు తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగ ఆయిల్ అయితే వేసుకొని ఇలాగా మంచిగా కొంచెం మందంగా వేసుకోవాలి. కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇడ్లీ చేసినప్పుడు కొంచెం ఇడ్లీ పిండి మిగిలినట్టయితే ఇట్లా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం రోజు ఇడ్లీలే అయితే తినరు కదా! అంటే ఏదైనా సరే అండి, మనం రోజు ఒకే రకంగా తింటే మాత్రం ఎవ్వరికీ అయినా తినబుద్ధి కాదు కదా! అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా మనం ఉన్న దాంట్లోనే కొంచెం వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగా పిండి సరిపడా పిండి వేసుకొని కొంచెం పిల్లలకైతే పచ్చిమిర్చి అయితే వేయకండి. ఇట్లా పెద్దవాళ్ళు తినేది ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మా చిన్నోనికి అనేసి అయితే అలా జస్ట్ ఉల్లిగడ్డ మాత్రమే వేసి చేశాను. ఇట్లా 2 సైడ్లు తిప్పుకొని కాల్చుకోవాలి. వీడియో క్లిప్ మిస్ అయిందండి తిప్పేటప్పటి వీడియో. సేమ్ ఇలాగే మళ్ళీ ఇది తీసేసుకున్న తర్వాత ఇంకొకటి పచ్చిమిర్చి అయితే వేసుకొని తీస్తున్నాను. ఇలా మనకు పెద్దవాళ్ళకైతే పచ్చిమిర్చి కొంచెం పంట కిందకి వచ్చడం మనకి ఏమనిపించదు కానీ మా బాబాయ్ అయితే అస్సలు తినడండి పచ్చిమిర్చి. కారం వాడు తక్కువ తింటాడు. ఇంకా మా ఇంట్లో అందరు కారం తినేవాళ్ళే. ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం అది తీసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో కొంచెం వేసుకొని ఇలా సేమ్ ఊతప్ప ఇట్లా కొంచెం దొడ్డుగా వేసుకొని చుట్టూ అనుకొని కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకొని మళ్ళీ సేమ్ సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. అలాగే సిమ్లో పెట్టి కాల్చుకుంటే కింద క్రిస్పీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తినేటప్పుడు కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇది ఇట్లా సేమ్ మూత పెట్టేసి చిన్నగా పెట్టి కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి ఇలా మిగిలినట్టయితే మీరు ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఇలాగ ఒక సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలండి. పెద్దగా పెట్టి కాలిస్తే మాత్రం మాడిపోతుంది, లోపల పిండి పిండిలాగా ఉంటుంది. అందుకనేసి అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఇప్పుడు ఇక రెండో సైడ్ ఇట్లా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇంతేనండి ఊతప్పం, టేస్టీ ఊతప్పం. ఇంకా 2 సైడ్లో వేసుకొని కాల్చుకొని తినేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా సేపు ఉంచేసి తీసుకోవాలి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.